శంకర్ గురూజీ వాళ్ళు చేసిండే ఇది ఎవరూ చేయరు, అంత బాగా చేసిండారు. అనాథులకి వాళ్ళ జీవనముని కొత్తగా వాళ్ళే అంతా ఇచ్చేసి చేస్తూ ఉంటారు. ఎవరు చేయకూడని పని శంకర్ సార్ గారు చేస్తూ ఉంటారు. అదంతా ఇట్లా పని చేస్తేనే తెలిసేది అంతాను. మన దీనికి ఎట్లా అంటే ఎవరు అనాథుల్ని సాకేలేదు. ఇట్లా ఈ ಕ್ಷೇತ್ರಂలో ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಕ್ಷೇತ್ರಂలో ಅನಾಥಲ್ನಿ ಸಾಕ್ತಾ ಉಂಟಾರು. ನಾವು ಬೆಂಗಳೂರು ಅಂಜನಾಪುರ ಗೊಲ್ಲಹಳ್ಳಿಯಿಂದ ಬಂದಿದ್ದೇವೆ. ನಮಗೆ ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಕರ್ಕೊಂಬಂದಿದ್ದ ನಮ್ಮ ಹಿರಿಯರಾದಂಥ ರಾಮಸ್ವಾಮಿ ಯಜಮಾನರು. ಈ ಕ್ಷೇತ್ರ ನೋಡಿದ್ಮೇಲೆ ನಮ್ಮ ಅನುಭವಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆಂದರೆ, ಮಾನವನಾಗಿ ಹುಟ್ಟಿದ ಮೇಲೆ ಒಬ್ಬ ಅನಾಥನಿಗೆ ಯಾರು ಅವ್ರ ಕೈಲಿ ಏನಾಗೋ ಸಹಾಯ ಮಾಡಬೇಕು ಅನಿಸುತ್ತೋ ಈ ಕ್ಷೇತ್ರ ನೋಡಿದ್ಮೇಲೆ ಅದು ಮನಸ್ಸಿಂದ ಬರುತ್ತೆ ಅಂತ ನನ್ನ ಭಾವನೆ. ಈ ಅನಾಥಾಶ್ರಮ ಅಮ್ಮ ನಾನ ಅನಾಥಾಶ್ರಮಕ್ಕೆ ತಾವು ಏನು ಸೇವಾ ಮನೋಭಾವ ಬರುತ್ತೋ ಸಹಾಯವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ಎಲ್ಲರಲ್ಲಿ ನಾವು ಈ ಮೂಲಕ ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀವಿ. ಧನ್ಯವಾದಗಳು. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.